ఒకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. రెండు చేతులు పైకి చాపి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. చాలా మంచిది ప్రియరా. మరి రాత్రి కాల సమయంలో ఈ చల్లటి వాతావరణంలో మనము ఏమండి ఇలా దేవుణ్ణి స్తుతించడానికి ఇంత మంచి సమయాన్ని ప్రభు మనకిచ్చారు. ఏంటి మనము ఆరాధించే స్థలము ఏంటి రోడ్డు మీద అయినప్పటికీ కూడా ప్రభు మనతో మన మధ్య ఉంటానని చెప్పాడు ఆయన. కాబట్టి మనం ఎక్కడ ఆరాధిస్తున్నామన్నది కాదు, కానీ మన హృదయము దేవుని ఆరాధించే ఒక పరిశుద్ధమైనటువంటి ఇల్లు అని వాక్యములో రాయబడి ఉన్నది. కనుక ప్రియులారా, మనము రోడ్డు మీద ఉన్నా ఎక్కడున్నా ప్రభువుని ఎక్కువగా స్తుతిస్తూ ఉంటే ఏంటి మనము మన కుటుంబాలు దీవించబడుతూ ఉంటాయి, ఆశీర్వదించబడుతూ ఉంటాయి. హల్లెలూయా. ప్రియ, రానున్న దినాల్లో దేవుడి పరిచర్యను మరి ఆశీర్వదించబోతున్నాడని నమ్ముతూ ఉన్నాను. ప్రియరా, మరి ఇది ప్రారంభం. ఈరోజు మనం ఇలా రోడ్డు మీద మనం కలిసి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. మరి రానున్న దినాల్లో దేవుడి పరిచర్యను గొప్పగా ఆశీర్వదించబోతూ ఉన్నాడు. మీరందరూ మీ కుటుంబాలన్నీ కూడా దీవించబోతూ ఉన్నాయి. ఏంటి మీ కుటుంబాలు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇప్పుడే మీరు అనుకున్నారు మాకేం ప్రాబ్లమ్స్ లేవండి, అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ కాదు, దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని విస్తరించబోతూ ఉన్నాడు. ఇంకా బహుగా మీ బిడ్డలను ఆశీర్వదించబోతున్నాడు. ఏంటి మీ బిడ్డలు విదేశాలకు వెళ్ళబోతున్నారు. మీ జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారి గట్టిగా చప్పాలు కూడా దేవుని నామని మైపడదాం. హల్లెలూయా. వేరే మనకు కుర్చీలు లేవు, మరి కుర్చీలు కావాలని మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ప్రతిరోజు ఇక్కడ మరి కొంతమంది పెద్దవారికి ఇక్కడ ఆహారం పెట్టడం జరుగుతుంది. మరి చాలా మంది నిల్చొని మరి టిఫిన్ తింటూ ఉన్నారు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ప్రభువా, వారిని ఎంతసేపు నిలబడి ఉంటారు నాయనా, వారు కూర్చోడానికి కుర్చీలు లేవు తండ్రి, మరి కుర్చీలు కావాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు మరి సమస్తమును జరిగించేవాడు గనుక మరి దేవుడే కార్యం చేస్తాడు, అద్భుతం చేస్తాడు విశ్వాసంతో ఉన్నాను. మరి ఇప్పుడు మనం కింద కూర్చున్నాం, మరి ఇక్కడ కొంతమంది కూడా కూర్చోడానికి వీలు లేదు. ఏదేమైనా మీ మనసులను దేవుడు చూస్తాడు. దేవుడు మీ యొక్క ఆసక్తిని చూసి ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సమయంలో ప్రియరా, మరి ఎక్కువ సమయం ఇక్కడ ఉండం కానీ మరి తక్కువ సమయంలోనే మనం ఆరాధన ముగించుకుందాం. మరి ఒకరు ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే, మరి ఎవరైనా ఒకరు వచ్చి క్లుప్తంగా మరి సాక్ష్యాన్ని తెలియజేసినట్లయితే మరి సాక్ష్యం అయిన తర్వాత మనము వాక్య సందేశానికి వెళ్దాం. ఒకవేళ ఏదైనా ప్రార్థన అవసరత మీరు తెలియజేసినా కూడా మరి సంఘముగా మేము ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది మీకోసం. ఒక పాట పాడుతూ ఉండగా సాక్ష్యాలు చెప్పేవారు మరి సిద్ధపడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుని కార్యాలు ఈ స్థలంలో దేవుడు జరిగించబోతూ ఉన్నాడు. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. ఇదిగో నాయనా తండ్రి, ప్రాంతంలో నాయనా ఇదిగో మేమందరము కలిసి ఈ రీతిగా నిన్ను స్తుతించడానికి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో కూడి వచ్చిన బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు పాటలు పాడిన బిడ్డలను దీవించండి. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, మీ మాటలో జీవమున్నది, మీ మాటలో శక్తి ఉన్నది నాయనా. మీ మాట జుంటే తేనె దారుల కన్నా మధురమైనది ప్రభా, పాల కన్నా కంటే శ్రేష్టమైనది నాయనా. దేవా తండ్రి నాయనా, నీవు మాట్లాడితే ప్రభా అయ్యా చనిపోయిన వారు కూడా లేచారు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి, నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయనా. అయ్యా తండ్రి ప్రభా, ఇదిగో ఇక్కడ నీ పక్షమున నేను నిలబడి ఉండగా నన్ను మీరు మరుగుపరిచి మీ ఆత్మ జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ సహాయమును, సమయోచితమైన జ్ఞానము నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీరే ఈ రాత్రి కాల సమయంలో నాతో మా అందరితో మాట్లాడండి. ఈ శబ్ద యంత్రం ఎంత దూరం అయితే వెళ్తుందో నాయనా, వారి హృదయాలకు మీ మాటలు తాకమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయమని, కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అమ్మ, అందరికీ వందనాలు. ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మ, అందరూ సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ప్రియరా, మరి ఉదయం నుంచి కూడా మీరు చాలా అలసిపోయి ఉంటారు. మీ పనిపాట్లలో మీరు ఎంతో
ఏమండి చాలా ప్రయాసపడి ఉంటారు. మరలా దేవుని పట్ల మీకున్న ఆసక్తిని బట్టి నాకు ఇంకా చాలా ఉత్సాహం కలుగుతుంది. హల్లెలూయా. అయితే ప్రియరా, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే మరి మన మధ్య పోయిన వారం ఉన్న వ్యక్తి ఈ వారం మనతో లేడైనా. ఏంటి, పోయిన వారం మనతో కలిసి ప్రభుని ఆరాధించారు, ఏంటి కలిసి స్తుతించారు, ప్రార్థనలో ఏకీభవించారు. ఈరోజు ఆయన మనతో లేడు. దేవుడు ఆయనను పిలుచుకున్నాడు, ఆయన వెళ్ళిపోయారు. మీకు తెలుసు ఏంటి, లాజరు గారని, ఏంటి ఆయన తాతీలు గారు అంటారు కదా. ప్రియరా, మరి ఆ కుటుంబం కోసం మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఆ కుటుంబానికి ఆదరణ ఓదార్పు కలగాలని మనం ప్రార్థన చేద్దాం. నిజమే ప్రియరా, మరణము ఎప్పుడు ఎవరికి సంభవిస్తుందో ఎవరికి తెలియదు. ఏంటి అంతవరకు బాగానే ఉంటాము, కానీ ఏంటి దేవుడు పిలిచినప్పుడు ఎవరైనా మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిన వారమే. కాబట్టి మనము ప్రభు రాకడ కొరకు, ప్రభు పిలుపు కొరకు సిద్ధపాటు కలిగి ఉందాం. మనల్ని మనము సిద్ధపరచుకుందాం. ఏమండి, మనల్ని మనము సరి చేసుకుందాం. మన సాక్ష్యాన్ని మనము కాపాడుకొని ఎక్కువగా మనము దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, ఇతరులకు మనము సహాయం చేస్తూ, మేలు చేస్తూ ఆ ప్రభు నామాన్ని మనము ఘనపరుద్దాం. కాబట్టి మరి నేను కొంచెం బాధపడుతూ ఉన్నాను. ప్రియరా, మరి ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ ఓదార్పు కలుగుజేయును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి కొద్ది నిమిషాలు మనము శ్రద్ధగా వాక్యం విందాం. ఏంటి, మరి కొంతమంది నా ఎదురుగా కూర్చున్నారు, మరి కొంతమంది ప్లేస్ లేక మరి ఇక్కడ నా ఎడం చేతి వైపు, అలాగే మరలా కుడి చేతి వైపు అచ్చయ్య గారు, మరి మీరందరూ కూర్చున్నారు మరి దేవుని వాక్యం వినడానికి. ప్రియరా, కొద్ది మాటలు నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. పోయిన వారం చెప్పిన వాక్యము ఎంతమందికి జ్ఞాపకం ఉందో ఒక్కసారి ఒక్క మాట మీరు ఎవరైనా తెలియజేస్తారా? పోయిన ఆదివారం దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్పండి అమ్మా, మీరు వద్దు. ఇంకొక మాట ఎవరికైనా గుర్తుంది పర్వాలేదు, నార్మల్గానే. పోయిన వారము మనము ఇంటి గురించి మనము జ్ఞాపకం వాక్యం చెప్పుకున్నాం కదా. ఎవరికైనా జ్ఞాపకం ఉందమ్మా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి, ఏదో ఒక్కటి. మన ఇల్లు ప్రార్థన ఇల్లుగా ఉండాలి. ఇంకెవరికైనా గుర్తున్నాయా? ఏంటి, 12 కాపురానికి ఎన్ని సూత్రాలంట? మనం 10 సూత్రాల్లో మనం ఎన్ని చెప్పుకున్నామంటే 4 సూత్రాలు పోయిన వారము చెప్పుకున్నాం. పోయిన వారము మనము చెప్పుకున్నటువంటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పోయిన వారము ఏంటి, మన ఇల్లు ఎలా ఉండాలో కొన్ని విషయాలు మనము ధ్యానం చేస్తాం. ఏంటి, మన ఇల్లు ఎలా ఉండాలంటే ఒక సువాసన ఇల్లుగా ఉండాలని, మన ఇల్లు ఒక ప్రార్థనా గృహముగా ఉండాలని, మన ఇల్లు ప్రియరా ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఉండాలని, మన ఇల్లు ఎక్కువగా దేవుణ్ణి స్తుతించే గృహముగా ఉండాలని పోయిన వారు కొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకున్నాం. మీకు చెప్పాను, మిగిలిన విషయాలు వచ్చేవారు మనము ధ్యానం చేద్దామని. కాబట్టి కొన్ని మాటలు మనము ఈ రాత్రి కాల సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ముందుగా సామెతల గ్రంథము 14వ అధ్యాయం చదువుదాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. కింద రెండో లైను. యథార్థవంతుల గుడారము, హల్లెలూయా, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అంటే గుడారము అనగా ఒక గృహము అని అర్థము. గృహము అనగా ఒక కుటుంబము అని అర్థము. చెప్పండి, దేవుడు గృహాన్ని ఆశీర్వదిస్తాడా? గృహాన్ని ఆశీర్వదించడం అంటే ఏంటి? కుటుంబాన్ని ఆశీర్వదించడం. ప్రియరా, ఒక సామెత చెప్పారు. ఏంటి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అని. అంటే దేశం అంటే అనగా మనకి ఏం గుర్తుకు రావాలి? మనుషులు గుర్తుకు రావాలి. గృహం అనగా ఏం గుర్తుకు రావాలి? కుటుంబం గుర్తుకు రావాలి ప్రియరా. కాబట్టి దేవుడు అంటున్నాడు, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును. అంటే ఈరోజు మన గుడారము లేదా మన కుటుంబము వర్ధిల్లాలి అంటే మనం ఎలా ఉండాలి? హల్లెలూయా. అందరూ చెప్పండి, ఎలా ఉండాలి? అందరూ చెప్పాలి, యథార్థవంతులుగా ఉండాలి అని చెప్పండి. మళ్ళీ ఒకసారి చెప్పండి, యథార్థవంతులుగా ఉండాలి. ప్రియరా, ఈరోజు మనము సమాజంలో ఎక్కడ చూసినా కూడా యథార్థత లేదు ప్రియరా. యథార్థత ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆ కుటుంబాన్ని దీవిస్తాడు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని దగ్గర మనం యథార్థంగా ఉండాలి, భర్త దగ్గర యథార్థంగా ఉండాలి, మన బంధువుల దగ్గర యథార్థంగా ఉండాలి, మన ఇరుగు పొరుగు వారి దగ్గర యథార్థంగా ఉండాలి. ఒక రోజట ప్రియరా, ఒక ఇంటికి ఒక ఆవిడ కూరకు వచ్చిందంట. ఈరోజు ఆదివారం కదా,
మరి అమ్మగారు ఈరోజు మాంసం వండుకుంటారు. ఆదివారం మరి మాంసం లేకపోతే కొంతమందికి అన్నం తిన్నట్టు ఉండదట. మాంసం అలవాటు అయిపోయింది. మరి ఆదివారం వస్తే మరి మాంసం గుర్తుకొస్తుంది, దేవుడు గుర్తుకు రాడు అమ్మగారికి. సరే, మొత్తం మీద ఈరోజు మరి అమ్మగారు మాంసం వండుకుంటారు అని మరి అమ్మగారు అంట ఇంకొక ఆవిడ వచ్చి మరి అమ్మగారి ఇంటి కూరకు వచ్చిందంట. ఏమండి దాకతో కూర అలాగే ఉందట. ఏమన్నదట? ఈరోజు కూర ఏమి లేదమ్మా అన్నదట. ఏమండి ఎంత కూర వేద్దాం చెప్పండి? మనం ఎంతో కూర వండుకుంటాం, ఇంట్లో 4-5 తింటాం. ఒకవేళ తినగా ఏం చేస్తాం? మర రేపు పని చేస్తుంది, అది పని చేయదు కదా, పాడైపోద్ది. ఏంటి దేవుడు చేసాడు అలా పాడైపోవాలని? ఎందుకంటే నువ్వు మిగిలింది ఇతరులకు పెడతావని, అది మిగిలితే పాడైపోయేలా దేవుడే చేశాడు. లేకపోతే నువ్వు 10 రోజులు ఉంచుకుంటావు. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసాయి కదండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చేసాయి. ఫ్రిడ్జ్లోని 4-5 రోజులు 5 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నారు. అందుకే కొంతమంది వీడియోలు చేస్తున్నారు. ఇదిగో టమాటాలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, జీలకర్ర ముద్ద ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఇంకా ఏమండి ఫ్రిడ్జ్లో పెట్టకూడనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మరి రాస్తూ కొంతమంది మాట్లాడుతున్నారు. నిజమే ప్రియారా, మనం అనుకుంటున్నాం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటేనంట ఇంకా అది త్వరగా పాడైపోతుందంట. అన్నీ పెట్టకూడదు ఫ్రిడ్జ్లో. ఏదో ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఫ్రిడ్జ్లో అన్నీ తోసేయడమే. ఫ్రిడ్జ్లో ఒక రోజు ఒక ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళగానే ఒక ఆవిడ కూలింగ్ వాటర్ ఇవ్వాలి. నాకు అసలు కూలింగ్ నీళ్ళు తాగను నేను. కూలింగ్ నీళ్ళు డ్రింకులు తాగనండి. అయితే ఆవిడ ఏదో దైవసేవకుడు వచ్చాడు కదని మంచి నీళ్ళు కూలింగ్ నీళ్ళు ఇద్దాం కదని ఫ్రిడ్జ్ తీసింది. ఆ ఫ్రిడ్జ్లోని సామాన్లు దెబ్బ కింద పడిపోయినాయి. అంటే ఏంటి మొత్తం అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో మొత్తం ఏది ఉంటే అది ఫ్రిడ్జ్లో తోసేయడమే. ప్రియరా, ఈరోజు యథార్థత లేదు, మనం ఇతరులకు పెట్టడానికి ఇష్టపడలేదు. దేవుడు పాడైపోయి ఎందుకు చేశాడు తెలుసా? నువ్వు అది 10 రోజులని ఉంచుకుంటావు, 1 రోజులని ఉంచుకుంటావు. ప్రియరా, అది అలాగా ఉంచుకోవడం వల్ల నీకు హాని కలుగుతుంది, నీకు అనారోగ్యం వస్తుంది. కాబట్టి నువ్వేం చేస్తావో తెలుసా? మనం ఏం చేయాలి తెలుసా? మనం తిన్నది మిగిలింది ఏం చేయాలంటే ఇతరులకు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, అడుక్కున్న వాళ్ళు చూడండి, మనం అప్పుడప్పుడు కూరగాయలు కొంటాం. కూరగాయల దగ్గర 10 బేరలు ఆడతాం. ఆడు 30 రూపాయలు బెండకాయలు చెప్పాడు అనుకోండి, కేజీ 10 రూపాయలకి ఇస్తామంటాం. మొత్తం మీద 20 రూపాయలకి ఆడి దగ్గర మొత్తం మీద లాగేసి మరలా ఏం చేస్తాం చెప్పండి? కొసర వేయకపోతే మాత్రం అమ్మగారికి మనశ్శాంతి ఉండదట. కొసర కావాలి. అసలు ఎంత ఇచ్చినా కూడా కొసర మాత్రం కావాల్సిందే. నేను అంటాను ప్రియరా, ఆ కొసరలో నువ్వేమన్నా ధనవంతుడు అయిపోతావా చెప్పు? ఆ కొసరు తీసుకున్నంత మాత్రాన ఆ కొసర ఏమైనా 10 రోజులు సరిపడా కూర అయిపోద్దా? ఆ కొసర దగ్గర గొడవలు అయిపోతూ ఉంటాయి. ఆ చిన్న కొసర దగ్గర గొడవలు పెట్టేసుకుంటూ ఉంటారు. ప్రియరా, పండించేవాడు పుచ్చిపోయిన వంకాయలు పండిస్తాడు చెప్పండి? పండించేవాడు కులిపోయిన టమాటీలు పండిస్తాడు చెప్పండి? ప్రియరా, ఒకటి ఏదో పాడైపోతూ ఉంటుంది. ఒక్క వంకాయ పాడైపోతే చాలు వంకాయలన్నీ పాడైపోయి అంటాం. చూసారా యథార్థత ఎక్కడుంది ప్రియరా? ఒక్క చేప పాడైపోయింది అనుకోండి, మొన్న ఇచ్చిన చేపలన్నీ పాడైపోయండి. ఒక్క చేప పాడైపోతే చాలు చేపలన్నీ పాడైపోయి అంటాం. ప్రియరా, నేను అంటాను మన యథార్థత ఎప్పుడు కూడా మన యథార్థతను విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. ఉంటే ఉందని చెప్పాలి, లేదంటే లేదని చెప్పాలి తప్ప మనము యథార్థతను విడిచిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? యథార్థవంతుల గుడారము దీవించబడుతోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలా మంది భర్తకు తెలియకుండా కొంతమంది దాపరకాలు చేస్తూ ఉంటారు. భర్తకు తెలియకుండా ఎక్కడెక్కడో డబ్బులు వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం అండ్ కొంతమంది దాచుకుంటూ ఉంటారు. నేను అంటాను, భర్త ఎంతో కష్టపడతాడు, శ్రమ పడతాడు, ప్రయాసపడతాడు, అవసరం డబ్బులు లేకపోతే వాళ్ళని వీళ్ళు అడుక్కుంటాడు, కానీ అమ్మగారు మాత్రం తీయదు. ప్రియరా, ఇస్తే మళ్ళీ ఇస్తాడో ఎవరు? నీ భర్తే కదా. నీ డబ్బులు నీ భర్తకి ఇవ్వడానికి నువ్వు ఇంత ఇదైపోతున్నావు. మరి నీ భర్త నీకోసమే కష్టపడతాడు, నీకోసమే కన్నీళ్లు కారుస్తాడు, నీకోసమే శ్రమ పడతాడు, నలిగిపోతాడు. పనికి వెళ్ళిన వ్యక్తి ఎంత కష్టపడతాడు ఎప్పుడైనా ఆలోచించావా? అక్కడ ఎంత వల్గర్గా బిహేవ్ చేస్తారో, అక్కడ ఎలాంటి పనులు చేస్తాడో ఎప్పుడైనా ఆలోచించావో ప్రియరా? మనం ఏమనుకుంటామంటే 10 రూపాయలు ఇవ్వడానికి మొన్న నీకు 500 ఇచ్చాను ఇంకా ఇవ్వలేదు. ఎవరు చెప్పండి? పక్కింటి వాళ్ళకి అప్పిచ్చామో చెప్పు. ఈరోజు భర్త దగ్గర యథార్థత లేదు ప్రియరా. నేను అంటాను, మనము యథార్థవంతులుగా ఉంటే మన కుటుంబాలు దీవించబడతాయి. ఎప్పుడు కూడా భార్య భర్తల మధ్య దాపరకాలు ఉండకూడదండి. వారు కలిసి అన్యోన్యంగా సంతోషంగా ఉండాలి, వారు కలిసి జీవించాలి. వారు బిడ్డల కోసమే కదా కష్టపడుతున్నారు. మరేమంటారు? ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా ఎవరి కోసం చెప్పండి? పెళ్ళికి ముందు వరకు కష్టపడినంత ఎవరికి ఇస్తాడు?
తల్లిదండ్రులకు పెడతాడు. పెళ్ళైన తర్వాత ఎవరికి పెట్టాలి? భార్యకి పెట్టాలి. ఎందుకంటే నమ్మొచ్చింది కదా, తల్లిదండ్రులు విడిచిపెట్టి వచ్చింది కదా, తన బంధు బలగాన్ని అందరినీ, కుటుంబాన్ని, ఎక్కడి నుంచి అందరినీ విడిచిపెట్టి నిన్ను నమ్మొచ్చింది. ఏంటి నువ్వేం చేయాలి? నీ భార్యకు నువ్వు పెట్టాలి, నీ భార్యను పోషించాలి, నీ భార్యను నువ్వు చక్కగా చూసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఏదైనా చిన్న తలనొప్పి వస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు, జ్వరం వస్తే మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు అంటాడు మహారాజు. ప్రియరా, ఏంటి, భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి. వారిద్దరు కూడా ఒకరు కష్ట సుఖాల్లో ఒకరొకరు తోడుగా ఉన్నప్పుడే ఆ కుటుంబం దీవించబడుతుంది. నీ దారి వేరు, నా దారి వేరు. మరి ఇంకెందుకు భార్య భర్తలు చెప్పండి? ఈరోజు కుటుంబాల్లో యథార్థత లేదు ప్రియులరా. యథార్థత ఈరోజు చాలా కుటుంబాలు లేదు. ఏంటి, భార్య భర్తల మధ్య ఈరోజు ఎందుకు గొడవలు వస్తున్నాయి తెలుసా? ఏంటి, భార్య భర్తల మధ్య ఎందుకు అసమాధానం కలుగుతుంది? ఏంటి, నేను అంటాను, యథార్థత లేకపోవడాన్ని బట్టే. మనం ఎప్పుడు కూడా ఏంటి, యథార్థంగా ఉంటే దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తాడట. అవ్వమ్మ యథార్థంగా ఉందా? హల్లెలూయా. అవ్వమ్మ యథార్థంగా ఉందా? ఏం చెప్పింది? అబద్ధం చెప్పింది. ప్రియ, యథార్థత లేదు. ఆ రోజు కనుక అవ్వమ్మ యథార్థంగా ఉంటే ఈరోజు స్త్రీలు శపించబడేవారు కాదండి. స్త్రీలు చాలా గొప్పవారని చెప్పాను, కానీ మొట్టమొదటిగా శపించబడింది ఎవరో తెలుసా? స్త్రీలే. దేవుడు ఏం చేశాడు? శపించాడు. కారణం ఏంటి తెలుసా? యథార్థత లేదు అక్కడ. యథార్థత లేదంటాడు. ఇదిగో నీ భర్త వలన నీకు వాంఛ కలుగును. ఏంటి, భర్తతో ఎప్పుడు కూడా పోరాటమే. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, ఎంత ఏంటి బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నా ఎప్పుడు భర్తతో ఏం కలుగుతుందట? వాంఛ కలుగుతుందట. హల్లెలూయా. అయితే నేను దాని గురించి మాట్లాడిన కానీ ఏంటి, భార్య భర్తల మధ్య చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి, అది వేరు. నేను అంటాను ప్రియరా, ఇది మనం యథార్థంగా ఉంటే మనము శపించబడము. ఒకవేళ ఏంటి, క్రీస్తు పూర్వం అవ్వం ఏమైపోయింది? శపించబడింది. యేసుక్రీస్తు వారు మన కోసం ప్రాణం పెట్టాడు కదా, మన శాపాలన్నీ ఏమైపోయినాయి? ఆ కలువరి సిలువలో కొట్టివేయబడ్డాయి. మరలా మనం శపించబడకుండా ఉండాలి అంటే మనం ఎలా ఉండాలి తెలుసా? యథార్థవంతులుగా ఉండాలి. ఏంటి, ఇంకా శపించబడుతూనే ఉన్నారు ప్రజలు. ఇంకా చాలామంది కుటుంబాలు శాపాలు కనబడుతున్నాయి, శోధనలు కనబడుతున్నాయి. కారణం ఏంటి తెలుసా? యథార్థత లేకపోవడం. యథార్థత చాలా 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 ప్రాముఖ్యమైనది. ఏంటి, ఒక పని చేసేటువంటి యజమాని దగ్గర మనం యథార్థంగా ఉండాలి. మనం పని చేసేటువంటి వ్యాపారం, మనం ఏ చిన్న వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో మనం యథార్థంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటి ప్రియరా, నీళ్ళల్లో పాలు కలిపినా, పాలలో నీళ్ళు కలిపినా ఎలా ఉంటాయి? తెల్లగానే ఉంటాయి. అంశం తీసుకొచ్చామనుకోండి, అంశ చెప్తుంది ఆ లీటర్ పాలల్లో ఎన్ని నీళ్ళు కలిపామో మనం. ఎందుకంటే అంశకి ఏముందో తెలుసా? పాలును నీళ్లను వేరు చేయగలదంట అంశ. మనిషి కూడా కనిపెట్టలేడు ప్రియరా. ఏమండి, మనము ఏ వ్యాపారం చేసినా, ఏ ఉద్యోగం చేసినా మనం యథార్థంగా పని చేయాలి. కుటుంబాల్లో యథార్థంగా, మనం పని చేసే స్థలాల్లో యథార్థత ఉండాలి ప్రియరా. యథార్థత అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇంతకు ముందు నేను చాలా చిన్న చిన్న అబద్ధాలు ఆడిస్తుండేవాడిని. ఈ అబద్ధాలు పెద్ద ప్రాబ్లం ఏముంది అనుకుంటూ ఉండేవాడిని. నాకు అనిపించింది తర్వాత, అయ్యి బాబోయ్, ఒక్క అబద్ధం ఆడితే ఆ అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక 4 అబద్ధాలు ఆడాల్సి వచ్చేది. అప్పుడు నాకు అనిపించేది, బాబోయ్, ఈ అబద్ధాలని భారం నేను మొయ్యలేకపోతున్నాను బాబోయ్, ఈ అబద్ధం ఆడేసాను తెలిసిపోద్దేమో, ఈ అబద్ధాన్ని కప్పడానికి ఇంకొక 4 అబద్ధాలు ఆడాను బాబోయ్, ఆ వాటి గురించి తెలిసిపోద్దేమో అని ఎంతో భయపడిపోతుండేవాడిని. తర్వాత నేను ఆ యొక్క యవన వయసులో చక్కగా నేను దేవునికి సన్నిధికి వెళ్తూ ఉన్నప్పుడు అసలు అబద్ధం నా దగ్గర చోటు లేకుండా చేశాను. అందరూ నా గురించి అంటారు, లాజరు మాట అంటే మాటేరా అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి ప్రియరా. యథార్థవంతులుగా మనం ఉండాలి. యథార్థవంతుల గుడారాన్ని దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. మీరందరూ కూడా యథార్థవంతులుగా ఉందురుగాక. మీ కుటుంబాలన్నీ యథార్థమైన కుటుంబాలుగా ఉండును గాక. హల్లెలూయా. ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథము ఇంకొక మాట చదవండి. 14వ అధ్యాయం మొదటి వచనం. 14వ అధ్యాయము మొదటి వచనం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, 3 రాళ్ళు తన చేతులతో. ప్రియులరా,
ఏమండి చూడండి, జాగ్రత్తగా వినాలి. జ్ఞానవంతురాలు ఏం చేస్తుందంట, తన ఇల్లు కట్టుకుంటుందంట. ఇల్లు కట్టుకోవడం అంటే ఏదో తాపీ మేస్త్రి చేసేటువంటి కట్టుకోవడం కాదండి. ఇల్లు కట్టుకోవడం అంటే ఏం కట్టుకోవడం చెప్పండి? కుటుంబాన్ని కట్టుకోవడం. ఇందాక మీకు చెప్పాను, ఇల్లు అనగా కుటుంబము. అంటే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందో తెలుసా? ఏంటి, తన ఇల్లు కట్టుకుంటుంది, అంటే తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ప్రియరా. ఏంటి, కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటూ ఉంటాయి. ఏంటి, జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది తెలుసా? తన కుటుంబ సమస్యలు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఏంటి, అయ్యో నా కుటుంబాన్ని ఎలా చక్కబెట్టుకోవాలి, నా భర్తను ఎలా మార్చుకోవాలి, నా పిల్లలకి ఏ విధమైన జ్ఞానమైన మాటలు చెప్పాలి అని జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది. మీకు ఒక మాట చెప్పమంటారా? ఏంటి, పురుషుని కంటే స్త్రీకి ఎక్కువ జ్ఞానం ఉంటుందంట. హల్లెలూయా. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెప్దాం. ఏంటి రామకృష్ణ గారు, ఏంటి పురుషుల కంటే స్త్రీలు ఎక్కువ జ్ఞానవంతులు అంటే అండి, పురుషుల కంటే కొంచెం జ్ఞానం తక్కువగా ఉంటుందట. ఏమండి, అందుకే ఏంటి, సంసార భాగ్యాన్ని బాధ్యతను ఎవరికి అప్పగిస్తారు? స్త్రీలకే. ఒకవేళ స్త్రీలు ఉద్యోగం చేసి వచ్చినా ఇంట్లో ఏం చేయాలి? చక్కబెట్టాలి, తప్పదు అది. ఒకవేళ పురుషుడు ఉద్యోగం చేసి ఇంటికి వచ్చి ఏం చేస్తాడు? స్నానం చేసి కాళ్ళు కాల్చి కూర్చుంటాడు. అదే అమ్మగారు ఇంటికి వచ్చి నేను ఉద్యోగం చేసి వచ్చాను కాళ్ళు కాల్చి కూర్చుంటానంటే కుదురుద్దా? కుదరదు. ఎందుకు తెలుసా? స్త్రీలు జ్ఞానవంతురాలు. ఏంటి, జ్ఞానవంతురాలు ఏం చేయాలి? తన ఇల్లును, తన కుటుంబాన్ని కట్టుకోవాలి ప్రియరా. ఏంటి, కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో ఏదైనా చిన్న సమస్య వస్తే వీధిలోకి వచ్చేస్తారు, వాళ్ళకి వీళ్ళకి చెప్తారు. ఏంటి, తన ఇంటి పరువును వారే తీసుకుంటూ ఉంటారు ప్రియరా. అలా ఇంటి పరువు ఏంటి, భర్త కోసం కొంతమంది బ్యాడ్గా చెప్తూ ఉంటారు. నీ భర్త కోసం నువ్వు 10 మందిలో ఏంటి చెడుగా చెప్తే నీ గౌరవమా అగౌరవం వస్తుందా? నువ్వు అనుకుంటావు నా భర్త కన్నా నన్నే మంచిదని అనుకుంటారు అందరూ అని అనుకుంటావు, కానీ కాదు, నీకు అగౌరవమే వస్తుంది. ఎందుకో తెలుసా? నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ భర్త నీకు శిరస్సై ఉన్నాడు, ఆయన నీకు కిరీటమై ఉన్నాడు. నీ భర్త గౌరవాన్ని నువ్వు కాపాడితే నీకు గౌరవం వస్తుంది. నీ భర్తను తక్కువ చేసి మాట్లాడినా, నీ భర్తను చులకన చేసి మాట్లాడినా నీకు గౌరవం ఉండదు. ఏమండి, 3 రాళ్ళు ఏం చేస్తుంది? తన ఇల్లును కూడబెట్టుకుంటుంది. అంటే కారణం ఏంటి తెలుసా? 3 రాళ్ళు చిన్న చిన్న విషయాలకి ప్రతి చిన్నదానికి ఏంటి అలగడము, ఏంటి కోపాలు, లేకపోతే గొడవలు పెట్టుకోవడం, లేదా పెద్దల దగ్గరికి వెళ్ళడము, లేకపోతే ఇంకా రకరకాల ఇంట్లో వంట చేయకపోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందండి? ప్రార్థన చేస్తుంది. కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి, నా భర్తకు మంచి జ్ఞానమైన మాటలు చెప్పాలి, నా బిడ్డలకు మంచి జ్ఞానమైన మాటలు చెప్పాలని జ్ఞానవంతురాలు ఏంటి తన ఇల్లును కూడబెట్టుకుంటుంది. నేను అంటాను, ఏంటి భర్త తాగుబోతుడైనా ఆ భార్య జ్ఞానవంతురాలు అయితే ఆ కుటుంబం ఎప్పుడు వర్ధిల్లుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునే గాక. భర్త ఎంత మంచివాడైనా ఆ స్త్రీ కనుక సంసార జీవితంలో ఆ బాధ్యతను సరిగ్గా నెరవేర్చకపోతే, భర్త ఎంత ఉద్యోగం చేసినా ఏంటి ఎంత వ్యాపారం చేసి సంపాదించినా ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, ఆ కుటుంబంలో దీవెన ఉండదు. ఏంటి ప్రియరా, ఏంటి జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది? తన ఇల్లును కట్టుకుంటుంది, తన కుటుంబాన్ని కట్టుకుంటుంది ప్రియరా. ఏంటి, అందుకే ఏంటి ఎక్కువగా జ్ఞానమైన మాటలు ఎవరికి చెప్తారు తెలుసా? స్త్రీలకే చెప్తారు. ప్రతీది కూడా ఏంటి చిన్ననాటి నుండి ఈరోజు ఏంటి ఒక 10 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్లలకి ఏంటి ఏ విషయాలు చెప్పాలని ఇప్పటి నుంచే ట్రైనింగ్లు ఇవ్వాలని చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కదండి, సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని దారుణాలు బట్టి మీ పిల్లలకి మీరు ఎలా చెప్పాలి ఇలా చెప్పాలని చెప్తున్నారు. ఏంటి పురుషులకి అంత జ్ఞానంగా వాడే నేర్చుకుంటాడులే, రోడ్డు మీద ఎక్కడెక్కడో తిరిగి అనుకుంటాం. ఏంటి, ఆడపిల్లలు వదిలేస్తామని చెప్పండి? ఆడపిల్ల ఎంత భద్రంగా మనం కాపాడుకుంటాం, ఆడపిల్లను ఎంత జాగ్రత్తగా మనం చూసుకుంటాం. ఏంటి, ఇంటి పరువును కాపాడేది ఎవరో తెలుసా? ఆడపిల్లే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆడపిల్లే ఇంటి పరువును కాపాడేది ఆడపిల్లే ప్రియరా. ఏంటి, నేను అంటాను, జ్ఞానంగా నువ్వు ఉన్నట్లయితే ఏంటి నువ్వేం చేస్తావు తెలుసా? నీ ఇల్లును నువ్వు చక్కబెట్టుకుంటావు. మత్తయి సువార్త చదువుదాం ఒక్కసారి, 7వ అధ్యాయము 24వ వచనం చదువుదాం త్వరగా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతుని పోలి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు? బండ మీద ఇల్లు కట్టుకుంటాడంట. అంటే ఇల్లు అనగా ఏంటి? కుటుంబం. మీరు మర్చిపోకూడదు, ఇల్లు అనగా కుటుంబం. బండ మీద ఏంటి తన కుటుంబాన్ని కట్టుకుంటారంటే ఎవరు? బుద్ధిమంతులు. ఏంటి ప్రియరా, మీ అందరికీ బాగా తెలుసు. మేము చిన్నప్పుడు మా సార్ నేను 3వ తరగతిలో ఉన్నప్పుడు మాట చెప్పేవారు. ఏంటి, ఇల్లు కింద కట్టుకుంటే వరద నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇల్లు పైన కట్టుకోవాలనేవాడు ఆయన.
నాకు అర్థమయ్యేది కాదు, ఇల్లు పైన ఎలా కట్టుకుంటాం, ఎలా గాల్లో ఎలా నిలబడుతుంది, పైన ఎలా కట్టుకుంటాం వీళ్ళు అనుకునేవాడు. నాకు అర్థమయ్యేది కాదు. ఇల్లు కింద కట్టుకుంటే వరద నీరు ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇల్లు పైన కట్టుకోవాలనేవాడు మా మాస్టర్. నాకేం అర్థమయ్యేది కాదు. ఏంటి తర్వాత నాకు అర్థమైంది. అందుకని మనం ఏం చేస్తాం, ఇల్లు కట్టే ముందు ఈరోజు బేస్మెంట్లు వేస్తున్నాం కదండి, పిల్లర్స్ వేస్తున్నాం. ఏంటి పెద్ద పెద్ద బేస్మెంట్లు వేసి హైట్లో మనం కడతాం. ఎందుకో తెలుసా, ఏంటి వరద నీరు ఇంట్లోకి రాకుండా, గాలి వచ్చినా, ఏంటి వరద వచ్చినా, ఏంటి తుఫాన్ వచ్చినా, ఏదొచ్చినా ఇల్లు కొట్టుకొని పోకుండా మనం ఏం చేస్తున్నాం అంటే ఏంటి స్ట్రాంగ్ పిల్లర్స్ వేస్తున్నాం. ఏంటి రకరకాల సిమెంటు, మహాశక్తి అంటాం, పెన్నా అంటాం, ఏంటి ఇంకా ఏమండి రకరకాల సిమెంట్లు వచ్చేసాయి కదండి, ఏంటి కేసీపీ సిమెంట్ అంటాం, ఏంటి ఇలా ఎన్నో రకాల సిమెంట్లు మనం మన ఇల్లుకు వాడతాం. కానీ నేను అంటాను, ఉండాల్సిన ఆ ఇల్లు కాదు, కుటుంబం అనేటువంటి ఆ ఇల్లుకు కావాలి. ఏంటి ఏ కుటుంబం అయితే బండ మీద కట్టబడుతూ ఉందో ఆ కుటుంబము ఎప్పటికీ కదర్చబడదు. దాని వారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏంటి బండ మీద ఇల్లు కట్టుకునేవాడు ఎప్పటికీ కదల్చబడరు. బండ మీద ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి, వరద ఇంట్లోకి వస్తుందా, గాలి ఇంట్లోకి వస్తుందా, దుమ్మి ధూళి ఇంట్లోకి వస్తుందా, ఏంటి పావులు ఇంట్లోకి వస్తాయా, చీడపురుగులు ఇంట్లోకి వస్తాయా, రావు. హల్లెలూయా. బండ మీద ఇల్లు కట్టుకోవాలి. నేను అంటాను, ఆ బండ ఏంటో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆ బండ యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి మీద నువ్వు నీ యొక్క కుటుంబాన్ని కట్టుకుంటే నీ కుటుంబము కదల్చబడదు, స్థిరముగా ఉంటుంది, దీవించబడుతూ ఉంది, ఆశీర్వదించబడుతుంది. ఆ కుటుంబము ఏ కుటుంబం అయితే ప్రభువులో ఉంటుందో, ఏ కుటుంబం అయితే ప్రభువుని కలిగి ఉంటారో ఆ కుటుంబంలో ఏంటి ప్రియ అసమాధానం అనేది ఉండదు. ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈ లోకం మనకు శాశ్వతం కాదు, కానీ ఇల్లు శాశ్వతం కాదు, కానీ పరలోకంలో దేవుడు మనకి ఏం సిద్ధపరచాడు తెలుసా, బంగారపు భవనాలు సిద్ధపరచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ప్రియరా మనం బండ మీద మనం తాటగిల్లు కట్టుకున్న ఆ బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కాబట్టి మనం ఎక్కడ ఉంటామో తెలుసా, బంగారపు భవనాలలో మనము నివాసం చేస్తాం. దేవుడు మనం నడిచేటువంటి మార్గాన్ని బంగారముతో వేయించాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బండ మీద మన ఇల్లు మనము కట్టుకునేవారుగా ఉండాలి. ఇంకొక మాట చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. దినవృత్తాంతం మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతం మొదటి గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మానక స్తుతించెదము. దేవునికి స్తోత్రం. చదవండి ఒక్కసారి. దేవుని మందసము ఒబేదేము ఇంటిలో అతని కుటుంబమునొద్ద 3 నెలలు ఉండగా యెహోవా ఒబేదోము ఇంటి వారిని అతని సొత్తంతటిని ఆశీర్వదించిన. గట్టిగా చెప్పాలి. దేవుని నామమున మహిమపడదాం. ప్రియరా దేవుని మందసము ఒబేదేము ఇంట్లో ఎన్ని నెలలు ఉందట చెప్పండి, 3 నెలలు ఒబేదేము ఇంటిలో మందస్సం ఉందంట. ప్రియరా నిజానికి ఒబేదేము ఇంటిలో మందస్సం ఉండడానికి ఒబేదేము ఒక సేవకుడేమీ కాదు ప్రియరా. అక్కడ అది దేవుని చిత్తం. నిజంగా ఒబేదేము యొక్క ఆసక్తి ఏంటో తెలుసా, దేవుని మందస్సు నా ఇంటికి వచ్చేయాలి, దేవుని మందస్సు నా ఇంట్లో ఉండాలి, దేవుని మందస్సు నా ఇంట్లో ఉండాలి అంటే ఒబేదేముకు అర్థమైంది, మందస్సు ఉంటే నా కుటుంబం ఆశీర్వదించబడుతుందని. హల్లెలూయా. మందస్సు ఉంటే ఆ కుటుంబం దీవించబడుతుంది. మందస్సు అనగా ఏంటో తెలుసా, ప్రార్థన. మందసం అనగా దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది ప్రియారా. అందుకే నేను మా కాకినాడ సంఘంలో చెప్తూ ఉంటానమ్మా, మీరు మీ గృహాల్లో గృహ కూడికలు పెట్టుకోండి. మీరు వంటలు ఏమీ వండక్కర్లొద్దు. ఒక అరగంట కుటుంబం సంఘమంతా వచ్చి ప్రార్థన చేసి వెళ్తాం. అది మీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదము అని నేను చెప్తూ ఉంటాను ప్రియారా. మరి మా కాకినాడలో ఉన్న వాళ్ళందరూ బిజీ మ్యాన్లు కదా, అమ్మో అసలు మరి ఎవరికి ఖాళీ ఉండదు. ఆదివారం ఆరాధనకు రావడమే మరి కష్టం. ఆదివారం కొంతమందికి ఎప్పుడు గుర్తు వస్తుందట చెప్పండి, రోగమైన రావాలట, కష్టమైన రావాలట. కష్టం వస్తే కానీ ఆదివారం గుడికి రావు, రోగం వస్తే కానీ ఆదివారం గుడికి రావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా మన గృహాల్లో దేవుని వాక్యము ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి ప్రియరా.
ఏంటి పాస్ట్ గారిని ఖాళీగా ఉంచకూడదు. అయ్యగారు ఈ వారంలో మా ఇంటికి ఎప్పుడు వస్తారు మీరు ప్రార్థన చేయడానికి? ఖచ్చితంగా రావాలండి ఆ రోజు మీరు అని పాస్టర్ గారి దగ్గర ముందే డేట్ తీసేసుకోవాలి. ఆ రోజు ఏంటి మన సంఘ బిడ్డలు ఎవరైనా ఉంటే ఇదిగో మా అమ్మ మీరందరూ వచ్చి మా ఇంట్లో ఒక అరగంట సేపు ప్రార్థన చేయండి అమ్మా అని చెప్పాలి. ఎందుకో తెలుసా ప్రియరా, ఏంటి ప్రతి కుటుంబం మీద అపవాది యొక్క అధికారము ఉంటుంది, అపవాది యొక్క ఏలుబడి కనబడుతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లో ఉంది? అపవాది చేతుల్లో ఉంది. ఏంటి లోకమంతా కూడా అపవాది తిరుగుతూ ఉన్నాడు. ఎలా తిరుగుతున్నాడు? గర్జించే సింహం వలె ఎవరు మృంగుతున్నాడు తిరుగుతున్నాడు. అనేక మందిని మృంగేస్తున్నాడు, వ్యభిచారానికి బానిసలు చేస్తున్నాడు, త్రాగుబోతుకి బానిసలు చేస్తున్నాడు, దొంగతనానికి బానిసలు చేస్తున్నాడు, మోసాలకు అక్రమాలకు దౌర్జన్యానికి బానిసలు చేస్తున్నాడు. ఏంటి వాడు వశంలో పెట్టుకొని అనేక మందిని వాడుకుంటున్నాడు అపవాది. ఏంటి మన కుటుంబాల మీద కూడా అపవాది పెత్తనం చేయాలని చూస్తూ ఉంటాడు. మన కుటుంబాల మీద కూడా అపవాది యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలి తెలుసా, మన కుటుంబంలో ఎప్పుడు కూడా ఏంటి సేవకులు పిలిపించుకొని ప్రార్థనలు చేయించుకుంటూ ఉండాలి, సంఘ బిడ్డలు పిలిపించుకొని ప్రార్థన చేయించుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటి ఈరోజు మీ ఇంటికి వచ్చి నలుగురు వచ్చి ప్రార్థన చేశారనుకోండి, తర్వాత మీ ఇంటికి అవతల వారి ఇంటికి వెళ్ళి ఒక నలుగురు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అలాగే ప్రియరా, వారంలో ఒకరోజైనా మనం ఏం చేయాలి తెలుసా, ఏంటి ఆదివారమే కాదు కానీ మిగిలిన రోజుల్లో కూడా ఏంటి ప్రార్థనను ఏర్పాటు చేసుకోవాలి మన గృహాలలో. ఎప్పుడు మనం దేవుని సన్నిధిలోనే మనం ప్రార్థన చేసుకుంటాం. ఏంటి ప్రియరా, దేవుని సన్నిధిలో ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి, కానీ మన గృహాల్లో దేవుని ప్రార్థనలో వాక్యం జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓబేదేము ఇంటిలో మందసము 3 నెలలు ఉన్నప్పుడు ఓబేదేము ఇల్లు ఎలాగైపోయిందట? ఆశీర్వదించబడింది అంట. హల్లెలూయా. ప్రియరా, మేము ఇంతకు ముందు ప్రార్థనలు చేసేవాళ్ళం అండి. నేను సేవకు రాకముందు రాత్రి 1 గంట వరకు కొంతమంది కలిసి మేము ప్రార్థన చేసేవాళ్ళం. ప్రార్థన చేస్తామని ఎవరింటికి వెళ్ళినా కూడా ఎవరు అవకాశం ఇచ్చేవారు. ఇక మాకు ఏమీ మాకు ఎక్కడ అవకాశం మాకు ఏం చేసేవాళ్ళు తెలుసా, చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఆ చర్చిలు ఖాళీగా ఉంటాయి కదా, ఆ చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈరోజు ఆ చర్చిలన్నీ దీవించబడ్డాయి. హల్లెలూయా. ప్రియరా, దైవ సేవకులు అడుగుపెట్టిన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన అంటాడు యాకోబు పత్రికలో 5వ అధ్యాయంలో, మీలో ఎవరికైనా శ్రమ కలిగినా వాడు సంఘ పెద్దలను పిలిపించుకుని ప్రార్థన చేయించుకునేవలను. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, ఇదిగో వాడు సంఘ పెద్దలు పిలిపించుకొని నూనె రాసి ప్రార్థన చేయించుకోవాలని అని మనం ఎన్నో వాక్యాలు మనం చదువుతూ ఉంటాం. ప్రియరా, ఈరోజు రాజుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేసిన గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియరా, మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రపంచం అంతా తగలబడిపోతుంది, యుద్ధ వాతావరణం జరుగుతుంది, బాంబులు వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇజ్రాయేలు, అమెరికా, ప్రియరా ఇరాను, ప్రియరా చైనా, ఇలా అనేక దేశాలు యుద్ధంలో నలిగిపోతూ ఉన్నాయి. ఆ మధ్య కాలంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధం మనం చూసాం. ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. మనం ప్రార్థనలు చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, పాడైపోతున్న వారి కొరకు ప్రార్థన చేయాలి, అనారోగ్యంతో ఆసుపత్రుల్లో ఉన్న వారి కొరకు మనం ప్రార్థనలు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన చేసేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియారా, మనం ప్రార్థన చేయాలి. ఏదో ఒక వారంలో మనం ఏదో పనులు మానుకొని కాదు, కానీ మన పనులు మనం చేసుకోవచ్చు. ఏదో ఒక అరగంట సమయంలో మనము కలిసి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని వాక్యము, మందసం అనగా దేవుని వాక్యము, ఆ వాక్యాన్ని మన గృహంలో మనము ధ్యానించినప్పుడు ప్రియరా దేవుని గొప్ప కార్యాలు మనం చూస్తాం. ఇంతకు ముందు ఒక విషయం చెప్పమంటారా, సంఘాలు కట్టబడక ముందు యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన 3 దినాలు సమాధిలో ఉండి తిరిగి లేచిన తర్వాత ఆయన సమాధిలో నుంచి 40 దినాలు శిష్యులకు కనబడి ఆయన పరలోకమునికి ఆరోహం అయిపోయిన తర్వాత సంఘాలు లేవు, మందిరాలు లేవు. ఎక్కడ కూడుకునేవారు తెలుసా? ఇలాంటి వీధుల్లోనే ఆరాధనలు జరిగేవి. ప్రియరా, ఇటువంటి ఖాళీగా ఉన్నటువంటి స్థలాల్లోనూ ఏదైనా పాఠశాల స్కూళ్ళు ఖాళీగా ఉంటే ఆ స్కూల్ దగ్గర, ఏదైనా చెరువు గట్టు దగ్గర ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆరాధనలు జరుగుతూ ఉండేవి. హల్లెలూయా. ఈరోజు మందిరాలు వచ్చాయి, కానీ ఒకప్పుడు మందిరాలు లేవు. ఈరోజు మనం సుందరంగా మందిరాలు కట్టుకుంటున్నాం, కానీ ఒకప్పుడు మందిరాలు లేవు. ప్రియరా, మనం ఎక్కడ ఆరాధిస్తే అక్కడే ప్రభు మనతో ఉంటానని చెప్పాడు. కనుక ప్రియరా, ప్రారంభంలో మందిరాలు లేవు, ఇలాగే ప్రార్థన చేసేవారు. మనం చూసారా, దేవుడు చక్కగా ఒక వీధి లైట్ పైన 2 లైట్లు ఇచ్చాడు. అన్నిటికీ ఒక లైటే ఉందండి. నేను చూశాను, ఈ స్తంభానికి మాత్రం 2 లైట్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని లోకమైనటువంటి వెలుగుతో పాటు దేవుని వెలుగు కూడా ఈ స్థలంలో ఉంది. ప్రియరా, నేను ప్రారంభ ఆరాధన ఇక్కడ పెట్టినప్పుడు చూశాను, ఈ స్తంభానికి 2 లైట్లు ఉన్నాయి.
ఏంటి ఏ స్తంభం చూసినా ఒక్క లైటే ఉంది, ఈ స్తంభానికి 2 లైట్లు ఉన్నాయి ఏంటని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటి ఇక్కడ దైవజన్ నిలబడి వాక్యం చెప్పాలని దేవుడు ముందే నిర్ణయించాడు. గట్టిగా చెప్పండి కూడా దేవుని నామని మైపడదాం. ఇక్కడ తన సేవకు నిలబడి వాక్యం చెప్పాలి అని దేవుడే ముందుగానే ఏం చేశాడు, ఇక్కడ 2 లైట్లు సిద్ధపరిచాడు. ప్రియులారా, ఈరోజు మనం ఇంత చక్కగా దేవుణ్ణి ఆరాధించడానికి ఏంటి ఎంత చక్కటి గాలి. ఏంటి ఈరోజు ఒకవేళ మందిరంలో ఉంటే మనకి ఏం కావాలి చెప్పండి? ఏసీ కావాలమ్మా, ఫ్యాన్లు ఎక్కడ కుదిరితాయి చెప్పండి? హల్లెలూయా. ఏసీలు కావాలి, ఏసీలు లేకపోతే ఉండలేవు. ఎందుకంటే ఎండ పోయారు, ఏసీ లేకపోతే ఉండలేవు. ఏసీ లేకపోతే చర్చలకి వెళ్ళట్లేదు చాలా మంది. ఏమ్మా ఏసీలు ఎక్కడ ఉన్నాయి అని, శాంతమ్మా ఏసీ ఎక్కడ ఉందో చూడే, అక్కడికి వెళ్ళిపోదాం మనం వచ్చేవారం. కేవు కట్టుకుని ఏసీ చర్చలకి వెళ్ళిపోతున్నారు చాలా మంది. ప్రియారా, రేకుల షెడ్లు చర్చలకి వెళ్ళట్లేదు జనాలు. ఏంటి ఆ చర్చలకి ప్లాస్టిక్ లేకపోతే, ఆ చర్చలకి సున్నం లేకపోతే, ఆ చర్చ అందంగా లేకపోతే ఆ చర్చ మనకి పనికిరాదు. మనకి ఎలా ఉండాలి? అడుగు పెట్టగానే ఏసీ చల్లగా తగలాలి. హల్లెలూయా. అత్తరు వాసన రావాలి, సెంటు వాసన రావాలి. మన గృహంలో సెంటు ఉండదు కానీ, మన గృహం సువాసన ఉండదు కానీ, దేవుని మందిరంలోకి వెళ్ళగానే ఏం కావాలంట? సువాసన. అబ్బాయి ఎంత మంచి వాసన వస్తుందే, పాటర్ గారు మంచి సెంటు కొట్టాడే చర్చిలోను. చర్చిలో సెంట్లుగా చర్చి కొట్టాలంట. ప్రియరా, ఏసీ వేయలేక పాస్టర్ గారు, ఎండ చూస్తే బయట మండిపోతుంది. ప్రియరా, కొంతమంది ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారంట. మాకు తెలియదు, మా ఎదురు 2 ఫ్యాన్లే ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏంటి ఫ్యాన్ కింద కూర్చోండి, ఫ్యాన్ ఎక్కడుందో చూసుకుంటారట. ఏంటి ప్రియరా, ఏంటి మనం ఇవ్వాల్సింది దేవునికి అది కాదు కానీ, మన హృదయాన్ని మనము ముందుగా దేవునికి ఇచ్చినప్పుడు మనం ఎక్కడి నుండి ఆరాధన చేసినా దేవుడు మనతోనే ఉంటాడు. ఏంటి నేను తుప్పల్లోకి వెళ్ళిపోయేవాడండి. మీకు తెలుసా, కాకినాడలో ఏంటి మన రుచి కంపెనీలు ఉండేవి కాకినాడ దగ్గర. ఆ రుచి కంపెనీల దగ్గర ఆ లోపల తుప్పలు ఉంటాయి. ఏంటి కేకలు వేసుకుంటూ ప్రార్థన చేసి, అరుచుకుంటూ పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ ప్రార్థన చేసేవాడిని. ఎవరికి వినబడేది కాదు. ఏంటి మనం ఇంట్లో ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అందరూ బాబు ఏం జరిగిందిరా పిచ్చోడే పిచ్చి పట్టుకుంది అనుకుంటారు. ఏంటి ప్రియరా, ఏంటి అప్పటికి మాకు సరైన ఇల్లు ఉండేది కాదు. అయితే ప్రియరా, ఎక్కడికో వెళ్ళిపోయి ఖాళీ స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మనం ఎక్కడ ప్రార్థన చేసినా మన ప్రార్థన దేవుడు వింటాడు. ఏంటి ప్రియరా, ఏంటి ఆ రోజు నేను అనుకోలేదు అలా ప్రార్థన చేసినప్పుడు నేను సేవకుని అవుతాను, ఈరోజు ఇలా ప్రార్థన చేస్తున్నాను, ఆ రోజు నేను చెప్తాను, ఆ రోజు నేను అనుకోలేదు. కానీ దేవుడు అది ముందుగానే సిద్ధపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆఖరిగా నా మాట నేను ముగిస్తున్నాను. మన గృహం ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా మన గృహము యథార్థవంతుల గృహముగా ఉండాలి. మన గృహము ప్రియరా ఏంటి జ్ఞానము కలిగిన గృహముగా ఉండాలి. మన గృహము ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పుకున్నాం ఈరోజు? 3 విషయాలు. పోయిన వారం ఎన్ని విషయాలమ్మా? అమ్మ దీనమ్మ గారు మీరే వరాలమ్మ గారా మీ పేరు? రాలేదా? పోయిన వారం ఎన్ని విషయాలు చెప్పుకున్నాం? 4 విషయాలు. 4 3 ఎంత? 7 విషయాలు. పెళ్లి చేసినప్పుడు ఎన్ని అడుగులు అయితారమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 మెట్లు 7 అడుగులు. హల్లెలూయా. ప్రియరా, 7 విషయాలు కనుక మీ జీవితంలో మీరు భద్రపరచుకుంటే, మీ హృదయంలో మీరు భద్రపరచుకుంటే ఏంటి మీ కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. ఏంటి ప్రియరా, ఏంటి మరి అంట ఏంటి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట హృదయంలో పెట్టుకునేదంట. యేసుక్రీస్తు మరేకు కుమారుడే, కొడుకే, నా కొడుకే కదా అనుకోలేదు. ఏంటి ప్రియరా, ఏంటి కొడుకైనా కూడా యేసుక్రీస్తు దైవ కుమారునికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆమెకు తెలుసు దేవుని కుమారుడని. కాబట్టి యేసుక్రీస్తు చెప్పిన ప్రతి మాట అన్నదమ్ములపై వినలేదు కానీ తల్లి ఏం చేసి తెలుసా, హృదయంలో తలపోసుకుంటూ ఉండేదట. ప్రియరా, మీరు కూడా దేవుని వాక్యాన్ని మీ హృదయంలో మీరు భద్రపరచుకుంటే మీరు గొప్పవారు అవుతారు, మీరు ధన్యులు అవుతారు, మీ కుటుంబాలు దీవించబడతాయి, మీ బిడ్డలు దీవించబడతారు. మీ కుటుంబాలు ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు, మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది, మీ కుటుంబంలో శాంతి ఉంటుంది, మీరు ఇతరులకు మేలు చేసేవారిగా మీ కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పాలి కూడా దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవానికి స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డలను ప్రేమించి ఇదిగో తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో విన్న ప్రతి మాట నీ బిడ్డల హృదయాల్లో, మీ బిడ్డల జీవితాల్లో నాయన మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. దేవానికి స్తోత్రాలు నాయన, వందనాలు. ఇదిగో